ప్రియులారా, ఈరోజు యేసయ్య మనతో ఏమంటున్నాడంటే, దీనదశలో ఉన్నప్పుడు నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. అవును ప్రియులారా, మనము దీనదశలో ఉన్నప్పుడు మన యేసయ్య ఒక్కడే మనల్ని జ్ఞాపకం చేసుకునేది. పరలోకములో ఉన్న మన తండ్రి ఒక్కడే మనల్ని జ్ఞాపకం చేసుకునేది. ఈరోజు ఉన్నవి మొత్తం పోగొట్టుకున్నావని చెప్పి నీ బంధువులందరూ నిన్ను ఎలివేసినరా, నీ స్నేహితులందరూ దూరం అయిపోయినరా, నువ్వెక్కడ వాళ్ళని డబ్బులు అడుగుతావో ధనం అడుగుతావో అని చెప్పి వాళ్ళు ముఖం సాటేసుకుంటున్నారా, నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఫంక్షన్లకి పేరెంటాలకి నేను పిలవట్లేదా? అవును ప్రియులారా, ఈ లోకం అంతే. మన కాడ డబ్బు ధనము ఆస్తి అంతస్తు అన్నీ ఉంటే అందరూ వస్తారు. మన దగ్గర ఏమి లేకపోయినా కూడా మనల్ని చూసి తలదించుకోవటము అది సహజమే. మనల్ని చూసి ఎలివేసినట్టు మాట్లాడటం అది సహజమే. మనల్ని పిలవకపోవటం కూడా అది సహజమే. అందుకు కాబట్టి యేసయ్య ఏమంటున్నాడంటే, ఈ లోకంలో ఎవరు నేను పిలిచినా పిలవకపోయినా, ఎవరు పలకరించినా పలకరించకపోయినా, నేను మాత్రం నిన్ను దీనదశలో నుండి జ్ఞాపకం చేసుకొని నీ దశని తీసివేసి, నీ స్థితిని మార్చివేసి, నీ గతిని మార్చివేసి ఉన్నతమైన స్థానంలో నిన్ను నేను నిలవబెడతాను. నీకున్న అప్పులు బాధలన్నీ తీసేస్తాను, నీకున్న కష్టం అంతా తీసేస్తాను, నీకున్న బాధ అంతా తీసేస్తాను, నీకు నేను తోడుగా ఉంటాను, నీ ఎన్ను తట్టి నీ పక్క నుండి నీకు నేను సహాయం చేస్తానని భరోసా ఇచ్చేది పరలోకమందున మన తండ్రి ఒక్కడే. యేసయ్యను నమ్ముకో, పైకి లై, ఉన్నతమైన శిఖరం పైన నిలబెట్టబడు, ఆశీర్వదించబడు, నెమ్మలింపబడు, దీవింపబడు, మేలులతో నింపబడు. దేవుణ్ణి నమ్ముకో.